ఏంటి ఏదో ఆలోచిస్తున్నావు? మేమింత సీరియస్ గా మాట్లాడుతుంటే నువ్వేంటే ఏదో ఆలోచిస్తూ కూర్చున్నావు? ఏం లేదులే, చెప్పు. అటు చూడే బాయ్స్ ఎలా ఉన్నారో, వాడు చూడు ఎంత క్యూట్ ఉన్నాడు. వాడి సంగతి వదిలే కానీ వీణ్ణి చూడు, ఎప్పుడు నిద్రపోతూనే ఉంటాడు. ఏయ్ హాయ్ రా, ఏంటి తెల్లారులు ఇక్కడే ఉన్నావా? కానీ కానీ సాగుతుంది ఒక్కొక్కడికి. అయిందా ప్రాజెక్టు? అవుతుంది. సర్లే ఒకసారి క్యాబిన్కి రా, మాట్లాడాలి. ఓకే అన్న. జాను, రామ్ని అలా చూస్తూనే ఉంటావా లేదా నీ మ్యాటర్ చెప్తావా? నా లవ్ మ్యాటర్ చెప్పలేను అనుకుంటున్నారా? ఇప్పుడు చూడండి. సరే చూపించు. కళ్ళు తెరిచి నడవాలి, మూసుకొని కాదు. ఓకేనా? ఇప్పుడు చెప్పు, ఏంటి ఇలా వచ్చావు? ఏం లేదు, ఊరికే. ఊరికే వచ్చావా? ఆహా. ఇలా ఖాళీ కూర్చోకపోతే వెళ్ళి పని చేసుకోవచ్చుగా. ఓకే పో. ఊరికి మెలికలు తిరిగిపోతుంది. ఏంటే బాగా తగిలిందా? అదే డోర్. ఏం మాట్లాడావే? నేనేం మాట్లాడాను? మొత్తం వాడే మాట్లాడాడు. ఇది ఇంకా చెప్పినట్టే. అలా అనకపోతే ఏదో ఒక ఐడియా ఇవ్వచ్చుగా. లవ్ చేసింది నువ్వా మేమా? నేనే కదా, నువ్వే చెప్పాలి. చూడు, రామ్ ఒంటరిగున్నాడు, ఇప్పుడే కరెక్ట్ టైం, వెళ్ళి మాట్లాడు. ఏంటి ఇక్కడే కూర్చొని ఆలోచిస్తున్నావు? వెళ్ళు. సరే. హాయ్ రామ్. హాయ్ హాయ్. ఏంటి ఇలా వచ్చావు మళ్ళీ? ఏం చేస్తున్నావు? కళ్ళు దెబ్బయా? వాటర్ తాగుతున్నా. నీకు గర్ల్ ఫ్రెండ్ ఉందా? ఏ? ఊరికే తెలుసుకుందామని. తెలుసుకొని ఏం చేస్తావు? అబ్బా చెప్పొచ్చుగా. లేదు. అయినా మీ అమ్మాయిలు చాలా డేంజర్, చాలా జాగ్రత్తగా ఉండాలి. ఎందుకు? ఎందుకంటావేంటి? ఇలా రా, దా కూర్చో, కూర్చో చెప్తా. మా అబ్బాయిలు అమ్మాయిలు చూసేంత వరకు బానే ఉంటుంది, కానీ ఒక్కసారి మీరు తిరిగి చూసారా ఇంకా అంతే. మగాడి జీవితం సంక నాకిపోయినట్టే. అలాంటి సంకలు నాకు నాకాలం లేదు. అంటే ఇలానే ఉంటావా? ఏ షర్ట్ బాలేదా? అరే బ్రాండెడ్ షర్టే. ఎవరిని లవ్ చేయవా అంటున్నా. లవ్వా? చేస్తాలే, దానికి తొందరే ఉంది చెప్పు. ఎలాంటి అమ్మాయి కావాలి? అమ్మాయి అంటే చాలా తెలివిగా ఉండాలి, కానీ నాకంటే తెలివిగా ఉండకూడదు. చాలా అందంగా ఉండాలి, కానీ నాకంటే అందంగా ఉండకూడదు. మెయిన్గా ఈ బాయ్ బెస్ట్ అయిన కొడుకులు అసలు ఉండకూడదు. ఉంటే ఏమైంది? దాంట్లో ఉందా? దాంట్లోనే పెద్ద పెంట ఉంది. ఈ ప్రతి బాయ్ బెస్ట్ నా కొడుకుని అప్పుడే సినిమాలో ఆసిక్ కట్ ఇడికి కూడా కట్ చేసి పారదుబ్బి. చాలు 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 చాలు. ఓకే సారీ. కూల్ రామ్. అయినా ఇవన్నీ నువ్వెందుకు అడుగుతావు? నువ్వు అడగకూడదే. చెప్పు. తెలుసుకుని ఏం చేస్తావు? పని చేయవు కానీ శాలరీ మాత్రం కావాలి. వెళ్ళి పని చేసుకో. పో వెళ్ళి. ఈ బాయ్ బెస్ట్ కొడుకుని కుర్చీ మడత పెట్టి మెళ్ళ మీద. ఏం చెప్పాడే? వాడేంటి ఎలాంటి అమ్మాయి కావాలంటే చారికట్లో లిస్ట్ చెప్తున్నట్టు అలా చెప్తున్నాడు. అది మరి బాయ్స్ రిక్వైర్మెంట్ అలా ఉంటది. సరే పదండి, లంచ్కి వెళ్దాం.
హాయ్ రామ్. హాయ్. ఏంటి ఎప్పుడు చూసినా నా వెనకాలే తిరుగుతున్నావు? కాంపతీస్ లవ్ చేస్తున్నావా? చిచిచి. చీచి చీనా నేను. ఆహా అలా కాదు. మరి ఇంకెలా? ఇప్పుడు ఒక అమ్మాయి వచ్చి ప్రపోజ్ చేస్తే ఏం చెప్తావు? మగాళ్ళు కూడా చెప్పులేసుకుంటారని గుర్తు చేస్తాను. ఇది తేడాగా ఉందేంటి? వాడేంటి ఛీ, లవ్ మీద వాడికి మంచి ఒపీనియనే లేదు. అయితే ఇప్పుడు ఒక మంచి బకరా కావాలి. మే ఐ కమెన్? అబ్బా బకరా అనగానే భలే వచ్చావురా. బకరానా? పోనీలని హెల్ప్ చేద్దామని వస్తే నన్ను బకరా అంటారా? నేను పోతున్నా. వంశీ వంశీ ప్లీజ్ 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 రా. చెప్పండి. ఇది రామ్ గారిని లవ్ చేస్తుంది, కానీ చెప్పడానికి భయపడుతుంది. రామ్ గారినా? వామ్మో, వాడితో అయితే చాలా కష్టం. నన్ను వదిలేయండి ప్లీజ్ వంశీ. నా వల్ల కాదు. ప్లీజ్ రా ప్లీజ్ 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 ప్లీజ్. నన్ను ఇన్వాల్వ్ చేయొద్దు, నా వల్ల కాదు. ఏంట్రా హెల్ప్ చేయమంటే ఓవర్ యాక్షన్ చేస్తున్నావు? ఏంటి కళ్ళు పెద్దవి చేస్తే భయపడతానా? ఇప్పుడు నువ్వు మర్యాదగా హెల్ప్ చేయలేదనుకో, నువ్వు రమ్యతో చేసిన పనులన్నీ వాళ్ళ ఆయనకి చెప్తా. అమ్మ తల్లి, నీకు దండం పెడతా, చేస్తా గాని ఆ టాపిక్ మాత్రం వదిలేవా ప్లీజ్ ప్లీజ్. థ్యాంక్స్ వంశీ. ఎందుకు? నన్ను బుక్ చేసినందుక? నీకెంత దోలరా వంశీ, నీ అంతటి నువ్వు వచ్చి భలే ఇరుక్కున్నావు. నవ్వించాలే గాని రామ్ గడంటే కొంచెం కష్టం. తేడా కూడా. తేడానా? హా? తేడానా? చిచి చిచి చి, తేడా అంటే అలా కాదు. సరే ఆ టాపిక్ వదిలే, నువ్వు వెళ్ళరా. రేపు బ్లాక్ శారీ కట్టుకొని వచ్చి వాడికి ప్రపోజ్ చేయి. ఫస్ట్లీ వాడికి బ్లాక్ అంటే చాలా ఇష్టం. ఓ అబ్బో, ఈ మాత్రం ఐడియాస్ మేము ఇవ్వలేమా ఏంటి? పో పని చూసుకో. ఓయ్ ఎల్రా, ఆడి చెప్పించేసే పని అయిపోద్ది. జాను, బ్లాక్ శారీలో అద్దిరిపోయావు. నువ్వు అర్జెంటుగా లేట్ చేయకుండా ఇప్పుడే వెళ్ళి వాడికి ప్రపోజ్ చేసే. సరే ఆల్ ది బెస్ట్. బాయ్. చేస్తదంటావా? చూద్దాం. ఏ జాను, బ్లాక్ శారీలో చాలా బాగున్నావు. ఏంటి విషయం? నిజంగానా? చాలా బాగున్నావు. రామ్, నీకో విషయం చెప్పాలి. చెప్పు. ఏంటిది? రామ్, నువ్వన్నా నీ బిహేవియర్ అన్నా నాకు చాలా ఇష్టం రామ్. నీతో మాట్లాడుతుంటే నాకు అసలు టైమే తెలిసేది కాదు. నీతో ఉంటే లైఫ్ లాంగ్ హ్యాపీగా ఉంటానన్న ఫీలింగ్ నాకుంది. సో ఐ లవ్ యూ రామ్. డన్ సార్. ఓకే సార్, మీకు ఇప్పుడే పంపిస్తాను. ఏ జాను, సారీ ఫోన్ కాల్లో ఉండిపోయాను. ఏదో చెప్తున్నావు? ఏం లేదు. ఏదో చెప్తున్నావు కదా జాను. సర్లే, మనకు అసలు ఇప్పుడు మీటింగ్ టైం అయింది. ఏమైంది జాను, ఎందుకలా ఉన్నావు? నో చెప్పాడా? నేను చెప్పింది వింటేనే కదా. ఏట్రా వంశీ, ఈ మధ్యన రమ్యన్ గోగుతున్నావు అంట కదా? నీకెవరు చెప్పారా? ఎవరు చెప్తే ఏంట్లే గాని ముందు మ్యాటర్ ఏంటో చెప్పు. రే ప్లీజ్ రా, ఎవ్వరికి చెప్పమాకరా. నేనెవరికి చెప్తానురా? ముందు విషయం అలా ఆయనకి తెలియకుండా చూసుకో, లేకపోతే తీసుకోసేస్తాడు. దేన్ని? దాన్నే. వీలేంట్రా, మీటింగ్కి రారా? అయినా ఏంట్రా ఎప్పుడు చూసినా సొల్లేసుకుంటూనే ఉంటారు. అమ్మాయిలకి తెలిసినవి రెండే రెండు. ఒకటి సొల్లు చెప్పడం, రెండు ప్రేమించడాన్ని మోసం చేయడం. అందరూ అలా ఉండర్లేరా, ఏదో అలాగా. అయినా జాను మీద నీ ఒపీనియన్ ఏంటి? మన జాను మీద? అవును. ఏముంది, మంచి అమ్మాయి,
బుజ్జిగా బొద్దిగా భలే మాట్లాడుతుంది కూడా. రేయ్ ఏమైందిరా? అంటే మీ ఇద్దరి జంట ఎలా ఉంటుందా అని కలగంటున్నాను. కలాం గారు కళ్ళ కనమన్నారు, అంతేగాని ఇలా కథ అనలేదు. అసలా వీణిలా కాదు, నువ్వు ఇట్రా ఫస్ట్. రే రామ్, జాను నీకేదో చెప్పాలి, ముందా సోదిలో పనాపి ఇది చెప్పేది విను. చెప్పవే. చెప్పు జాను. రామ్, అది ఏంటంటే అది ఏంటే? ఏం చెప్పడానికి వచ్చావు? ఏం చెప్తున్నావు? చెప్పు. రామ్, ఐ లవ్ యూ రామ్. రామ్, ఐ లవ్ యూ టూ. దీనికి అసలు నువ్వేం చేసావు నీకైనా తెలుస్తుందా? హా, తెలుస్తుంది బాగా. తెలిస్తే నువ్వు ఇలా చెయ్యవు. అయినా వద్దనుకుని వెళ్ళిపోయావు కదా, మళ్ళీ ఇప్పుడు ఏంటి? హా, వెళ్ళిపోయా. మళ్ళీ నువ్వు కావాలనుకొని వచ్చా. నువ్వు కావాలనుకుంటే రావడానికి, వద్దనుకుంటే వెళ్ళిపోవడానికి నేనేమి ఇల్లు కాదు, వాడుకునే వస్తువుని అనుకున్నావా? అదంతా కాదు. ఇప్పుడు నా ప్రపోజల్ యాక్సెప్ట్ చేస్తావా చేయవా? నేను ఈ ప్రపోజల్ యాక్సెప్ట్ చేయట్లేదు. ఏం చేస్తావు చేసుకో పో. నీ చూస్తా, ఎవరి కోసం యాక్సెప్ట్ చేయడో చూస్తా. ఏంటే నీకేమైనా పిచ్చి పట్టిందా? జాను లవ్ చేస్తుందని తెలుసుకోడా నువ్వెలా ప్రపోజ్ చేసావు? అరే, పాస్ లో రామ్ గర్ల్ ఫ్రెండ్ నేను. అయినా జాను అలా ప్రపోజ్ చేస్తుంటే చూసి తట్టుకోలేకపోయా. అందుకే ఏదో జెలస్ ఫీల్ అయ్యి అలా చెప్పేశా. అలాంటిదేమైనా ఉంటే ముందే చెప్పాలి గానీ ఒకరి ఫీలింగ్స్తో అలాగా ఆడుకోకూడదు. నేనేం కావాలని చేయలేదురా. ఏమైనా నువ్వు చేసిన చాలా తప్పు. ఏంట్రా తప్పు? నేనేం తప్పు చేయలేదు. ఆపండి. ఆయన నీకు అసలు బుద్ధి ఉందా? ఒకప్పుడు నా దగ్గర జాబ్ లేదని వదిలిపోయావు కదా, మళ్ళీ ఇప్పుడు ఎందుకు వచ్చా లైఫ్లోకి? ఐఎమ్ సారీ రామ్, ఐ ఫీల్ లైక్ ఐఎమ్ మిస్సింగ్ యూ. నీ తొక్కలో సారీ ఎవరికి కావాలి? బోర్డులో సారీ. అసలు నువ్వు చేసిన దానికి నాకు తిట్టడానికి కూడా మాటలు రావట్లేదు. ఇదిగో, జానుకి అంటే చాలా ఇష్టం, నాకు కూడా జాను అంటే చాలా ఇష్టం. నువ్వు దయచేసి మా ఇద్దరి మధ్యలోకి రాకు. హాయ్, దగ్గరికి రా, చెప్పు. ఏంటి ఏదో బీటీలో ఉన్నట్టున్నావు? బీటీ ఏం లేదు, ఫుట్బాల్ మ్యాచ్ ఫైనల్స్ పోయింది. చాలా ట్రై చేసాను తెలుసా. ఛా, ఎప్పుడు లాస్ట్ గోల్లోనే. కొత్తే ఉంది, ఎప్పుడు జరిగేదే కదా. ఇప్పుడు ఏమైంది? ఎందుకు ఇలా మాట్లాడుతున్నావు? వచ్చాను కదా, మాట్లాడు. నీకొకటి చెప్పాలి రామ్. ఒకటైతే ఫోన్లోనే చెప్పొచ్చు కదా, ఇంత దూరం రావాలా? చూడు, ఆ గోడ దూకొచ్చాను. చాలా కష్టం. ఇదే రామ్ నీతో ప్రాబ్లం. అసలు నన్ను పట్టించుకోవా?
నేను ఎక్కడున్నా ఏం చేస్తున్నా, అసలు తిన్నానా లేదా, ఎవరితో అయినా ఉన్నానా లేదా ఎప్పుడైనా పట్టించుకున్నావా? ఇప్పుడు అవన్నీ మాట్లాడుకో, వదిలేయచ్చు కదా. అవును, వదిలేద్దామనే అనుకుంటున్నా. ఏంటి? అసలు నీకు ఇది ఎప్పుడో చెప్పాల్సింది, ఇప్పుడు టైం వచ్చింది కాబట్టి చెప్తున్నా. టైం ఏంటి? నేను యుఎస్ వెళ్ళిపోతున్నా. ఆ విషయం తెలుసా నీకు? వెళ్ళనని చెప్పావు కదా. ఇప్పుడు వెళ్తున్నానని చెప్తున్నాను కదా. ఇప్పుడు ఏంటి, నిజంగా వదిలేస్తున్నావా? అసలు నేను లవ్ చేస్తేనే కదా. మరి నిన్నటిదాకా నాతో తిరిగింది? అదే నేను చేసిన పెద్ద తప్పు. నీకంటూ ఒక జాబ్ ఉందా? కెరియర్ మీద ఫోకస్ ఉందా? అసలు ప్లేస్మెంట్స్ అటెండ్ అవుతున్నావా? అసలు నీ ప్రాబ్లం ఏంటి? నువ్వే నా ప్రాబ్లం. నీతో ఉన్నంతకాలం సొల్యూషన్స్ కోసం వెతుక్కోవడం మానేసి ప్రాబ్లం కోసం వెతుక్కున్నా. ఇది నీ క్యారెక్టర్. క్యారెక్టరా? నీ దగ్గర ఉన్నా కదా మంచి క్యారెక్టర్స్, బాయ్ బెస్టీస్, వాళ్ళతో తిరుగు. అయినా అసలు మధ్యలో వాడెందుకు వచ్చాడు? వాడు నాకు జస్ట్ ఫ్రెండ్ అంతే. జస్ట్ ఫ్రెండే. బాయ్ బెస్టీలు అందరూ. సరే, ఇప్పుడు ఏమంటావు? ఇంక అన్నానికేం లేదు రామ్. ఐ థింక్ ఐఎమ్ డన్ విత్ యూ. ఇంకా నీ లైఫ్ నీది, నా లైఫ్ నాది. మేడం, మిమ్మల్ని రామ్ సార్ పిలుస్తున్నారు. పిలిచావంట? అదే, కూర్చో. ఏంటి రామ్? నీతో కొంచెం మాట్లాడాలి. చెప్పు. నాకు చిన్నప్పటి నుంచి ఎప్పుడు నా గురించి ఆలోచించుకోవడం తప్ప వేరే ఎవరి గురించి ఆలోచించాలనే థాట్ ఎప్పుడు రాలేదు. అలాంటిది నేను నీ గురించి ఆలోచిస్తాననే ఎప్పుడు అనుకోలేదు. నాకు తెలుసు నేను చాలా బాధ పెట్టానని, కానీ అవన్నీ కావాలని చేయలేదు. అసలు నేనేం చెప్తామనుకుంటున్నానంటే, నాకు నువ్వు అంటే చాలా ఇష్టం జాను. ఐ డోంట్ వాంట్ టు లూజ్ యూ యాస్ ఎ పర్సన్. కానీ ప్రేమకి కొంచెం టైం తీసుకుందాంగా. ఏంటి జాను సైలెంట్గా ఉన్నావు? ఏమైనా మాట్లాడు. ఏం మాట్లాడాలి రామ్? జాను నువ్వంటే ఇష్టం యాజ్ ఎ పర్సన్గా అన్నావు. ఈరోజు ప్రియా ప్రపోజ్ చేస్తుంటే నువ్వేం మాట్లాడలేదు. ప్రియా మీదున్న ప్రేమ నిజమా లేదా నా మీదున్న ఇష్టం నిజమా రామ్? అసలు ప్రియా గురించి ఏం మాట్లాడుకు. అప్పుడేదో తెలియక తప్పు చేశాను. అయినా ప్రియాకు నా మీద ఏం ప్రేమ లేదు. కానీ నాకు నీ మీద చెప్పలేనంత ప్రేమ ఉంది రామ్. ఐ థింక్ ఐమ్ ఇన్ లవ్ విత్ యూ. నేను అదే చెప్తున్నాను జాను. ఈ ప్రేమని కొంచెం పోస్ట్పోన్ చేద్దాం. అంటే ఐ హోప్ యూ అండర్స్టాండ్. ఓకేనా? సరే రామ్. జాను, జాను, ఏంటి అలా ఉన్నావు? రామ్ నా లవ్ యాక్సెప్ట్ చేయలేదు. ఏంటి నువ్వు అనేది? సరే సరే, నువ్వేం బాధపడుకో, వాడితో నేను మాట్లాడతాలే. రే రామ్, తీసుకోరా. ఇంకోటా? తాగరా. Cheers. రే రామ్, నువ్వు చాలా తప్పు చేసావురా. రే, నువ్వే కదరా కలిపింది. దాని గురించి చెప్పట్లే. మరి జానుకి నో చెప్పడం నాకు నచ్చలేదురా. అయితే నువ్వు చెప్పరా. నేను చాలా సీరియస్గా మాట్లాడుతున్నాను. రే, నేను కూడా సీరియస్గానే మాట్లాడుతున్నాను. అయినా నీకు చెప్పిన అర్థం కాదురా. వదిలేయాలా? వదిలే అంటే జాను నిన్ను లవ్ చేయట్లేదంటే నిన్ను నువ్వు మోసం చేసుకుంటున్నట్టేరా.
ఆ? అంటే ఏంట్రా, జాను నేను లవ్ చేస్తాను కన్ఫర్మ్ చేస్తున్నావరా? చూడు, జాను అంటే నాకు ఇష్టమే, కానీ ఒక్కసారి లవ్ చేశాక మళ్ళీ వదిలి వెళ్ళిపోతే ఆ పెయిన్ నేను తీసుకోలేనురా. ఆయన నీకేం తెలుసురా, సింగిల్ నా కొడుకువి, హ్యూమన్ టచ్ కూడా తెలియదు, ప్రేమ అంటే తెలియదు. అయినా అలా జరుగుతుందా నువ్వెందుకు అనుకుంటున్నావురా? అలాగే జరుగుద్ది, ఎందుకంటే ఇది ప్రేమ. ప్రేమ మొదట్లో బాగానే ఉంటుందిరా, కానీ తర్వాతే పైకి ఎగరేసి ఆకాశం చూపించి ఆపేసావే? బూత్రా, మళ్ళీ కపుల్స్ హట్ అవుతారు. అవన్నీ నాకు తెలియదురా. అయితే మూసుకో. ఏహే, జాను నీతో లేదంటే నీతో నువ్వు లేనట్టేరా. ఆలోచించుకో. ఏంట్రా ఆలోచించేది? ఇప్పుడే తెలుస్తా. ఇప్పుడే వాళ్ళకి కాల్ చేసి హలో హలో హలో, ఎక్కడున్నారు? ఇంట్లో. మీరు ఎక్కడున్నా సరే 10 సెకండ్లో నా ముందు ఉండాలి. ఫాస్ట్. రాణి, I'm coming. Wait. రే, నువ్వు తాగుతున్నావా? ఎక్స్క్యూజ్ మీ, ఒకసారి పట్టుకో. హలో, ఎల్వి ప్రసాద్ ఐ ఇన్స్టిట్యూట్. ఈ అమ్మాయికి కళ్ళు కనిపించలేదు, ఒకసారి వచ్చి పట్టుకెళ్తారా? రే, ఏంట్రా పిచ్చి పిచ్చిగా ఏదేదో మాట్లాడుతున్నావు? ఏయ్, కొత్త కనిపించట్లే నీకు? తాగుతున్నాను కదా. వెయిట్, ఐ టాక్ టు యూ. ఎందుకు పిలిచావు? మందు కొడతావా? మాట్లాడతాం కదా, పట్టుకో. నేను పట్టుకోను. పట్టుకో. ఇప్పుడేంటి, నువ్వు నన్ను లవ్ చేస్తున్నావా? అవును. నీకు కూడా నేనే కావాలా? నువ్వే కావాలి. ఓకే, నాకు మీ ఇద్దరంటే ఇష్టం. మీ ఇద్దరికి కూడా నీ అంటే ఇష్టం కదా. నేను ఒక ప్లాన్ చెప్తాను, దానికన్నా ముందు నాకు డౌట్స్ ఉన్నాయి, కొంచెం క్లారిటీ కావాలి. చెప్పు. ఏంటవి? నువ్వు నాకు జాబ్ లేదని వదిలేసి వెళ్ళిపోయావు కదా. అసలు నాకు లవ్వే వద్దంటే నా లైఫ్లోకి వచ్చి లవ్వు లవ్వు అని నా జీవితం చెప్తే వినకుండా నేనే బాయ్ బెస్టీ అంటూ ఎన్నిసార్లే నువ్వు వాడితో బయటికి వెళ్ళినప్పుడు ఒక్క మాటైనా అడిగానా? ప్రతి దానికి అబద్ధం. రోజు మళ్ళీ నేనే పిచ్చి పట్టి మళ్ళీ ఎందుకు వచ్చావా లైఫ్లోకి? కెరీర్, ఫోకస్, యుఎస్ నీ తొక్క అన్నీ చెప్పి మళ్ళీ వచ్చి ఇప్పుడు నువ్వే కావాలి. అప్పుడు ఉన్న ప్రేమ ఏమైంది? వెయిట్, నువ్వేంటే నువ్వే కావాలి, నువ్వే కావాలి. ఏం కావాలి? మొదట్లో కూడా ఇదే సేమ్, నువ్వే కావాలన్నది. తర్వాత ఆకాశం చూపించి అది నువ్వు కూడా ఇప్పుడు నువ్వే కావాలి. తర్వాత నువ్వు ఇన్నిసార్లు నా వెనకాల తిరుగుతుంటే నేను చూడలేదనుకుంటున్నావా? మగాడికి అక్కడి నుంచి చూసినా సరే ఇదిగో ఇక్కడ చివరవుద్ది. సరే, ఇవన్నీ కాదు. ఆ విల్లాలో నేను ఒక్కడనే ఉంటున్నా, రోజు నేనే ఉంటా, ఒక్కడనే ఉంటున్నా. మీ ఇద్దరికి వాట్సాప్లో లొకేషన్ పంపుతా,
రేపు మార్నింగ్ 9 కల్లా మా ఇంటికి వచ్చండి. కలిసి ప్రేమించుకుందాం. ఏంటి? కలిసి ప్రేమించుకుందాం. రే ఏం మాట్లాడుతున్నావురా? కలిసి ప్రేమించుకోవడం ఏంట్రా? ఇష్టం ఇష్టం అన్నారు కదరా, ముగ్గురం కలిసి ఎవరిలో ఎంత ప్రేమ ఉందో తెలుసుకుందాం. ఓకే, టుమారో మార్నింగ్ 9 o'clock. See you పిచ్చెక్కిందారా? there. Hey, see you tomorrow. 9 o'clock. దా. నేను రాను. ఏయ్, నువ్వు కూడా 9 o'clock వచ్చేయండి. ఓకేనా? See you, bye. ప్రేమించేసుకుందాం ముగ్గురం. వచ్చేయండి రేయ్. ఏంటే వాడు ఏం చేస్తున్నాడు? ఇది పట్టుకో, నువ్వే తాగు. వచ్చేసావా? కనిపించట్లేదా? ఏంటే 2 బ్యాగులు వేసుకుని వచ్చేసావు? లైఫ్ లాంగ్ ఉండిపోదామనే? నువ్వు ఇంకా లైట్ తీసుకో, వాడు ఎలానో నన్నే యాక్సెప్ట్ చేస్తాడు. ఏంటి యాక్సెప్ట్ చేసేది? మరి నేను హే, హాయ్ గర్ల్స్. హే రామ్, హాయ్, ఎలా ఉన్నావు? నేను బాగున్నా. చెప్పిన వెంటనే టైంకి వచ్చేసావు. ఇదెవరే? నాకేం తెలుసు, నేను ఇప్పుడే చూసా. అయితే నిన్ను నన్ను పిలిచినట్టు దాన్ని కూడా పిలిచాడంటావా? పిలిచాడంటావేంటే? అక్కడ పిక్చర్ అంతా క్లారిటీగా కనిపిస్తుంటే. ఇప్పుడు ఏం చేద్దాం? అయితే నీకైనా పడాలి లేదా నాకైనా పడాలి. నాకే పడాలి. ముందు దానికి పడకూడదే. అవును కదా. ఓకే ఓకే, ఇప్పుడు ఏం చేద్దాం? ఆగు, ఇప్పుడే రెస్ట్ రూమ్కి వెళ్ళొస్తా. సరే, త్వరగా వచ్చాయి. సరే, డీల్ డన్ కదా? డన్. కొట్టవే. ఏంటి డన్ను? ఏం లేదు. మరి రండి. మరి నేను రామ్, మీరా? ఈ షర్ట్ వేసుకో. ఇది వేసుకో, ఇది Wait, బాగుంటది. wait, wait, wait. ఏది వేసుకుందాం? ఇది 1 వేసుకో. second. ఇంకీ పింకీ పాంకీ ఫాదర్ హ్యాస్ ఎ డాంకీ. ఈ షర్ట్ కావాలి. రామ్, సరే, ఇది వేసుకుంటాను. ఒకటి చేద్దాం. నేను ఏ షర్ట్ వేసుకోవాలో మీరే డిసైడ్ అవ్వండి. నేను ఏ ప్యాంట్ వేసుకోవాలో డిసైడ్ అయ్యి వస్తాను. సరే. రామ్ ఎలాగైనా ఈ షర్టే వేసుకుంటాడు. తొక్కలో కలర్ ఇచ్చోడు ఎంత బాగుందో, ఇదే వేసుకుంటాడు రామ్. మీకు ఒకటి చెప్తాను వినండి. రామ్కి షర్ట్ చాలా బాగుంటుంది. నేను వాడి కోసం 1 డే మొత్తం స్పెండ్ చేసి సారా నుంచి తీసుకొచ్చాను. ఇదే వేసుకుంటాడు రామ్. అది కరెక్టే, కానీ రామ్ ఈ షర్టే వేసుకుంటాడు. అబ్బా, ఆపుతారా మీరిద్దరు? నా దగ్గర ఒక ఐడియా ఉంది. ఎలా ఉంది? నేను సెలెక్ట్ చేసిన షూస్. నేను సెలెక్ట్ చేసిన ప్యాంట్. నేను సెలెక్ట్ చేసిన షర్ట్ చాలా బాగుంది. నేను రెడీ అయ్యాను. ఓకే, మరి మీరు రెడీ అవ్వరా? 2 minutes రామ్. ఫాస్ట్. 2 minutes అంటారు, గంటలు గంటలు చేస్తారు. ఇష్క్ సచ్చా వహీ జిస్క్ మిల్తీ నహీ మంజిలే మంజిలే మంజిలే. మంజిలే. నైస్. పుష్కరాల్లో తప్పడిపోయినట్టు ఎక్స్ప్రెషన్స్ ఏంట్రా? ఎవరైనా వచ్చినంటే తిన్నామని అడిగారా? ఇదేసుకో అదేసుకో. మీ అమ్మాయిలకి పైన బాగుంటే సరిపోతుంది, లోపల ఉడిసిపోయినా అవసరం లేదు కదా? అడక్కపోతే అమ్మైనా అన్నం పెట్టదు. ఏంటి? అడక్కపోతే అమ్మైనా అన్నం పెట్టదు కదా? మీ అమ్మ అన్నం పెట్టదేమో, మా అమ్మ బాగా పెట్టుద్ది. అది నేను చెప్పింది కాదు, మన పెద్దవాళ్ళు చెప్పారు. కరెక్టే. ఈ పెద్దోళ్ళకి పని పాట ఏం లేదు. మీ ఇద్దరు కూడా పెద్ద మనుషులు చెప్పిన మాటలు ఏమైనా గుర్తున్నాయా? పర్లేదు చెప్పండి, చెప్పండి, వింటాను. చెప్పండి చెప్పండి, పర్లేదు చెప్పండి.
రామ్, నా నుంచి ఇలాంటివన్నీ ఎక్స్పెక్ట్ చేయకు. నీకు తెలుసు కదా నాకు వంట కూడా రాదని. వంట చేయడం రాదు కానీ పెంట చేయడం వచ్చే. పెంట పెంట చేయడం వచ్చు కదా. పెంట పెంట ఇది మాత్రం కరెక్ట్ గా చెప్పాలి. నీ నోర్ని. హే మీరు ఆపండి. రామ్, నువ్వు మరీ అంత హార్ష్ గా బిహేవ్ చేయకు. వీళ్ళొచ్చింది కూడా నేను ప్రేమించడానికే కదా. అవును కదా. అయినా నాకు నీ గురించి తెలీదా చెప్పు. నైట్ అయితే బారు, ఆకలేస్తే ప్రోటీన్ బారు, లేకపోతే నువ్వు ఉండలేవని. ఇది తింటూ నాతో మాట్లాడుతూ ఉండు. ఇదేంటి ఈ లోపు మనకి ప్రోటీన్ కెఫే ఇచ్చి సెట్ చేస్తుంది. అది ప్రోటీన్ ఇస్తుంది, మనకి పోటీ కూడా వస్తుంది. అయినా ఇలా బార్లా పెరగడం కాదు. ఆ బక్కోని అడిగి ఆ బార్ ఇన్ఫర్మేషన్ తెలుసుకో. ఇది తింటూ నాతో మాట్లాడుతూ ఉండు. ఈ లోపు మనం కెఫేరీ చెప్పు. హాయ్ రామ్. హాయ్ హాయ్ గర్ల్స్. హాయ్. అబ్బో ముగ్గురు రామ్. ఇంతకీ రామ్ తిన్నావా? బాగా ఆకలేస్తుంది, ఏమైనా తిందాం కదా. చూసారా, అది స్నేహానికి ప్రేమకి ఉన్న తేడా. మీరు ఉన్నారు అదేస్కి దేస్కి అనుకోని. పదరా వెళ్దాం. ఇంకటి నుంచి నువ్వు తిన్న తర్వాతే తింటారా? రామ్, ఇప్పటి నుంచి నువ్వు తిన్నాక మిగిలింది తింటాను రామ్. ఓకే. వినాశాలు ఈ ముగ్గురు కలిసి అన్ని తినేసేలా ఉన్నారు ఏంటో. ఏంట్రా అంటే మచ్చ ఎక్కడ ఉందని. మచ్చలేదు గిచ్చలేదు. పదా. ఎలా మావా ప్రతి సీరియస్ లో ముగ్గురు అలా కుదిరేసింది. సార్ ఆర్డర్ సార్. ఏం తీసుకొస్తా? నేను చెప్తా. రామ్ కి 1 చికెన్ వింగ్స్ తీసుకురండి. చికెన్ వింగ్సా? అదొద్దు. ఏడ్సావు. రామ్ కి చికెన్ వైట్ సాస్ పెన్నె పాస్తా తీసుకురండి. ఇప్పుడు ఎవరైనా పాస్తా తింటాడా? అదంతా కాదు, ఒక గార్లిక్ చికెన్ నూడిల్స్. ఎగ్జాక్ట్లీ, చికెన్ నూడిల్స్. అది కూడా గార్లిక్. నాకు చాలా ఇష్టం. అదేంటి మొన్న చికెన్ వింగ్స్ అంటే ఇష్టం అన్నా? అది మొన్న. అదేంటి నిన్న నాకు వైట్ సాస్ చికెన్ పెన్నె పాస్తా అంటే ఇష్టం అన్నా? నిన్న. మరి ఇప్పుడు నూడిల్స్, గార్లిక్ చికెన్. ఎగ్జాక్ట్లీ. నాకు బుర్ర పని చేయట్లే గానీ అసలు మీరిద్దరు ఎలా కలిసారు? మేమిద్దరమా? ఏం లేదురా, ఒకసారి బస్ స్టాప్ లో తను కూర్చొని ఉంటే ఎవరి కోసం వెయిట్ చేస్తుంటే నేను వచ్చి అలా కలిసేసి. రామ్, అదేంటి మన లవ్ స్టోరీని అలా జంప్ కట్స్ లో చెప్పేస్తావు? అసలు మనది ఎంత బ్యూటిఫుల్ లవ్ స్టోరీ. అసలు ఏమైందంటే, చెప్పేదేం లేదు. దీని లవ్ అంటారా? గాడిద గుడ్డు అంటారు. మా అమ్మ ముందే చెప్పింది ఈ అమ్మాయిల జోలికి అసలు వెళ్ళొద్దని. అయినా మా నాన్నకి ఎప్పుడో మాటిచ్చాను ఇలాంటివి ఎప్పుడు చేయనని. ఇలాంటి ప్రేమ దోమని తక్కువ ఫీలింగ్స్ నేను పెట్టుకోను. నేను చూడు ఎంత ఉల్లాసంగా ఉన్నాను, ఎంత ఉత్సాహంగా ఉన్నాను, ఎంత బాగా చదువుకుంటున్నాను. బ్రైట్ స్టూడెంట్. హలో, నువ్వు కాదు ఎవరినోలే. అయినా నువ్వు ఎంత చెప్పినా సరే నేను నిన్ను ప్రేమించును. బస్సులు కూడా రావట్లేదే. సరే క్యాబ్ బుక్ చేద్దాం. ఛా, ఫోన్ కూడా స్విచ్ ఆఫ్ అయిపోయింది. ఇప్పుడు ఎలా? మీరేంటి, మీరు కూడా నన్ను ప్రేమిస్తున్నారా? అలా కాదు. నాకు తెలుసండి, మీ అమ్మాయిలు అందరూ అసలు అబ్బాయిల జీవితం ఆడుకోవడానికి పుట్టారు. అది కాదండి. ఏం కాదు? అయినా మీ అమ్మాయిలు అందరూ ముగ్గులు నేర్చుకుంది మాలాంటి అబ్బాయిలు ముగ్గులు దించడానికి కదా. ప్రపంచానికి మాత్రం అమ్మాయి చూడండి అంత బాగా ముగ్గు పెడుతుందా అనుకుంటారు, కానీ ఆ ముగ్గేయడానికి చుక్కలు మాత్రం మాకు చూపిస్తారు. అకార్డింగ్ టు సైన్స్ ముగ్గులు నేర్చుకునేది ఏంటి? అకార్డింగ్ టు సైన్స్, ఫిజిక్స్, కెమిస్ట్రీ మాకు లేనిపోయిన సబ్జెక్టులన్నీ నేర్పిస్తారు. ఇప్పుడు ఏంటి, మీరు నాకు ఐ లవ్ చెప్పడానికి వచ్చారు అంతే కదా? చెప్పండి ఐ లవ్ చెప్పండి. ఓ, ఫస్ట్ అబ్బాయిలే కదా మీకు ఐ లవ్ చెప్పాలి. అప్పుడే కదా మీకు చాలా ఈజీగా ఉంటుంది మమ్మల్ని సంకల్పించడానికి. సరే, ఐ లవ్ యూ అండి. ఐ లవ్ యూ. ఏ ఆగు, సారీ, నాకు ఈ లవ్వులు గివ్వులు అస్సలు ఇంట్రెస్ట్ లేదు. ఇంట్రెస్ట్ లేదా? ఇంట్రెస్టింగ్. మరి ఇదంతా ముందే చెప్పొచ్చు కదండి. చెప్పే గ్యాప్ ఇవ్వలేదుగా. ఓ, నేను గ్యాప్ ఇవ్వలేదు కదా. ఓకే. అయినా మీరు మాట్లాడుతుంటే నేను మాట్లాడుతున్నట్టే ఉందేంటి? అవును కదా, నాకు కూడా ఇందాక అలాగే అనిపించింది. అయినా ఈ లవ్ ఎలా స్టార్ట్ అవుతుంది? ఏముందండి, ఏదో ఈ ఫ్రెండ్షిప్ వల్ల స్టార్ట్ అవుతుంది. ఆ షిప్ ఎలా స్టార్ట్ అవుతుంది? ఏదో ఒక చిన్న హెల్ప్ చేయడం వల్ల అలా ఫ్రెండ్షిప్ కూడా స్టార్ట్ అవుతుంది. అయ్యో రామా, హెల్ప్ అంటే మర్చిపోయాను. నాకు ఒక హెల్ప్ కావాలండి. ఏ హెల్ప్ చెప్పండి, చేసేద్దాం. ఏం లేదు, ఇంట్లో వాళ్ళకి కాల్ చేసుకోవాలి.
నా ఫోన్ స్విచ్ ఆఫ్ అయిపోయింది. ఓ ఇంట్లో వాళ్ళు కంగారు పడతారేమో అని. ఫోన్ స్విచ్ ఆఫ్ అయిపోయింది కదా, ఛార్జింగ్ అయిపోయింది. ఎందుకు అయిపోదు? 24 గంటలు స్నాప్చాట్ స్ట్రీక్లు, ఆ మిర్రర్ ముందు పౌట్ ఫోటోలు తీసుకుంటే ఇలాగే ఉంటుంది. చా, ఫోన్ స్విచ్ ఆఫ్ అయినందుకు గుర్తురాదే పేరెంట్స్ కంగారు పడతాను లేదా అని. చా, ఒక ప్లానింగ్, ఒక పద్ధతి, ఒక విధానం తీసుకోండి. ఎలా బతుకుతారేంటి ఈ అమ్మాయిలు అందరూ? అసలు నేను లేకపోయి ఉంటాయి. అయిపోయిందా? ఒక ప్లానింగ్, ఒక పద్ధతి, ఒక విధానం తీసుకోండి. సారీ. ఏమన్నారండి? స్నాప్చాట్ స్ట్రీక్లు, మిర్రర్ ముందు పౌట్లు. నాకు అసలు ఫోటోలు తీసుకోవడమే రాదండి. నా దగ్గర ఒక ఐడియా ఉంది. ఏంటది? నా సిమ్ మీ ఫోన్లో వేసి క్యాబ్ బుక్ చేద్దామా? నైస్ ఐడియా, ఇవ్వండి. అబ్బా, ఫైనల్లీ ఇంటికి వచ్చేసాం. చాలా టైర్డ్గా ఉంది. ఇప్పుడు గానీ ఒక కాఫీ పడితే ఉంటుంది. కాఫీయా? కాఫీ నేనే కాఫీ పెట్టి రామ్ ని ఇంప్రెస్ చేస్తా. షుగర్ ఎక్కడుంది? షుగర్ ఎక్కడ ఉంటది? ఫ్రిడ్జ్ లో ఉంటదా? ఓసే మిల్క్ ఎక్కడ ఉందే? అయ్యో, అమ్మయ్యా, ఫైనలీ కాఫీ రెడీ. నేను తీసుకెళ్తా. ప్లీజ్ ప్లీజ్ ప్లీజ్. ఏం జరిగింది? కాఫీ ఏయ్, ఏం జరిగింది అడుగుతుంటే కాఫీ గురించి చెప్తావేంటి? ఏం జరిగింది చెప్పావు? రే, ఇప్పుడు ఏమైందనరా ఇంత సీన్ చేస్తున్నావు? ఏదో బై మిస్టేక్ చేయి తగిలి కాఫీ కింద పడి స్లిప్ అయింది. దానికెందుకు ఎవడో చచ్చిపోయినంత ఓవర్ యాక్షన్ చేస్తున్నావు? రామ్ ప్లీజ్, తన్నేమనొద్దు. నేనే స్లిప్ అయి పడిపోయాను, చూసుకోలేదు. అసలు మీ ఇద్దరు నా దగ్గర తీసుకొచ్చాను చూడు, నాది బుద్ధి తక్కువ. చా, పద వెళ్దాం. అమ్మా, నిన్ను ఒకసారి ఆగు. ప్రియా ఏం కాదు, నిన్ను కొట్టలేదు కదా, నీకేం తెలుస్తుంది? ఇంత గట్టి కొట్టాడు సచ్చినోడు. ఇదెవరే? దీనికోసం ఎందుకు ఇలా అయిపోతున్నాడు?